ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ఈరోజు నాయన ప్రభా, ఆదివారం ప్రభా, పునరుద్ధాన దినమును బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. నాయన ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యమును మాకు దయచేసినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభు మారు మనసు పొందుటకు సహాయం చే ప్రభా. వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, వాక్యం అనుసరించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో ప్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మనము ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఒకసారి వాక్యంలోకి వెళ్ళి చూసుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట నీ హృదయమును త్వరపడనీయక నీ నోటి కాచుకునుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును, పెంకు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. నీవు దేవుని మ్రొక్కుబడి చేసిన ఎడల దాన్ని చెల్లించుట ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులైంది ఆయన ఇష్టము ఉండదు. బుద్ధిహీనులంటే ఆయనకి ఏముండదు? ఇష్టం ఉండదండి. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? వాక్యం వింటున్నామా? ఒకసారి ఆలోచించండి. మనం నిజంగా దేవుని వాక్యాన్నే వింటున్నామా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎవరు వద్దు, ఎవరు చెప్పక్కర్లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన పక్క వారితో మాట్లాడుతున్నామా, లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నామా, లేకపోతే ఏం మాట్లాడుతున్నాము? ఒకసారి ఆలోచించండి. మనం దేవుని మందిరంలోకి వెళ్ళి ఎలా ఉండాలి? మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యుల వలె కాకూడదు, అన్యుల వలె ఆలోచించకూడదు, అనాలోచన పలుకోకూడదు. మీ హృదయం త్వరపడనీయకుండా నోటిని కాచుకొనుమని అన్నాడు. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, భూమి యందు మనం ఉన్నాము. కాబట్టి ఎలా ఉండాలి? మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన చాలా విధముగా ఉండాలి. మనకి ఏం కావాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీకు ఏది ముఖ్యమైనది? సంఘ పెద్ద ముఖ్యమైనదా, లేకపోతే చర్చికి వెళ్ళడం ముఖ్యమా, లేకపోతే ఏమి ముఖ్యము? చర్చి పెద్దగానా, లేకపోతే చిన్నవాడిగా ఉండటం నీకు ఇష్టమా? జనం ఎక్కువగా తక్కువగా చూడటం ఇష్టమా నీకు? సౌకర్యాలు ఉన్నాయా లేవా? దేవుని సన్నిధిలో నన్ను చూస్తున్నావా? పాట పాడే అవకాశం ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని చూస్తున్నావా? నువ్వు ఎప్పుడైనా నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకున్నావా? దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి? భక్తితో వెళ్ళాలి. లేదా భక్తి లేకోకుండా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే అది వ్యర్థమే. భక్తితో వెళ్తున్నావా లేదా ఒకసారి చూసుకుంటున్నావా? నువ్వు ఎప్పుడైనాను దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా? ఒకసారి నీ మనసుని నీవు పరిశీలన చేసుకుంటావా? నిజమైన క్రైస్తవునిగా జీవిస్తున్నావా లేదా? ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ వాక్యం వినకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? వారమంతా కష్టపడుతున్నావు, వారమంతా నువ్వు ఇంటి దగ్గరే ఉంటున్నావు, వారమంతా నువ్వు ఆసమ్మ బోసమ్మ కౌర్లు చెప్పుకుంటున్నావు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అయినా సరే జాగ్రత్తగా ఉంటున్నావా? వారమంతా కష్టపడడానికి మర్చిపోయావు. యేసుని దేవుని వాక్యము వైపు వెళ్ళే సమయానికి మాత్రము నువ్వేం చేస్తున్నావు? అనేకమైన పనులు, ఆత్మీయ బలాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? కోల్పోతున్నావు. చర్చికి వెళ్ళడం సంఘంగా కలిసి సంఘంతో ప్రార్థించడం వల్ల కూడా నీకు ఆత్మీయతంగా బలపడతావు. అంతేగాని చర్చికి వెళ్ళకుండా ఇంటికాడ ఉండి నువ్వు ఏం చేస్తావు? కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా ఆయనకు? నువ్వు మనకు లభించిన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, జీవాన్ని కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులతోనే చెల్లిస్తున్నావా నువ్వు? లేకపోతే ఎలా చెల్లిస్తున్నావా? ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నీ నోటిని కాచుకోవాలి. ఒక యువకుడు దేవుని సన్నిధికి వెళ్ళాడంట. వెళ్ళి
ఆ పట్టణంలో దానియేలు అనే విశ్వాసి ఉండేవాడు. ప్రతిరోజు కూడా ప్రార్థనకు వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆరాధనలో దేవుని వాక్యాన్ని బోధించే సమయానికి మాత్రము అతని మనస్సు ఎక్కడుండేది? ఎక్కడికో వెళ్ళిపోయేదంట. కొన్నిసార్లు ఫోన్ చూస్తూ ఉండేవాడట, లేకపోతే కొన్నిసార్లు బయటికి వెళ్ళేవాడట, మరి కొన్నిసార్లు శ్రద్ధ లేకుండా కూర్చుండేవాడట. ఈరోజు వినకపోతే ఏముందిలే అని అనుకునేవాడట. దానియేలు అనే వ్యక్తి వారం అంతా కూడా అతని జీవితంలో కూడా ఆ వారం ఏమైందంటే ఈ వారం వినకపోతే ఏమవదులే అని అనుకున్నాడు. ఆ వారం ఏమైందంటే అతని జీవితంలో ఊహించలేని పరీక్ష ఎదురైంది. ఏంటదంటే ఉద్యోగంలో ఒత్తిడి, ఇంటిలో సమస్యలు, మనసులో నిరుత్సాహము. ప్రార్థించడానికి ప్రయత్నించినా కూడా ప్రార్థన రావటం లేదు. ఎందుకంటే అతని పరిస్థితుల్లో అతను నిలబడనివ్వట్లేదు. దేవుని వాక్యము అతని వైపు చూడనివ్వట్లేదు. ఎందుకంటే ఈ వారం నేను వాక్యం వినకపోతే ఏమవుతుందిలే అని ఫోన్లు ఇవన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి. తర్వాత పాస్టర్ గారు చెప్పేది కూడా వినట్లేదు. ఆయన దేవుని వాక్యానికి కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. వారం అంతా కూడా నడవటానికి కావలసిన ఆత్మీయత ఆహారాన్ని కోల్పోయేవాడు. ఎందుకంటే మనము వాక్యంలో మనము వారం అంతా కూడా ఏం చేస్తాము? ఆ వాక్యాన్ని ధ్యానించుకోవాలి. మనం ఎప్పుడూ కూడా వాక్యాన్ని ధ్యానించుకుని ఏం చెప్తున్నారు విని దాన్ని గ్రహించాలి. నడవడానికి కావాల్సిన ఆత్మీయత ఏంటది? వాక్యము. ఆ వాక్యాన్ని మనం కోల్పోతే ఏముంటుంది? ఆ మాటలు దానియేలు హృదయాన్ని తాకాయి. ఇలాగనే ప్రసంగం చేస్తున్నాడు. దానియేలు హృదయాన్ని తాకి వారానికి ఒక్కసారి శరీరాన్ని ఆహారం తినకుండా ఎలా ఉంటామో అలాగే దేవుని వాక్యం లేకుండా కూడా మన శరీరము బలహీనపడుతుందని గ్రహించాడు ఆ దానియేలు. అప్పుడు గ్రహించి ఆ రోజు నుంచి కూడా ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజును కూడా ఎక్కడికి దేవుని వాక్యాన్ని విన్నా సరే శ్రద్ధగా విని, ఎక్కడికి ప్రార్థనకు వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, లేకపోతే ఎవరి కుటుంబ ప్రార్థన పెట్టుకున్నా, ఎవరు పిలిచినా వెళ్ళి ప్రతిరోజు కూడా శ్రద్ధగా వినేవాడంట. ముఖ్యమైనవి మనకు నచ్చిన విషయాన్ని ఏం చేస్తాం? మనం గబగబా పెన్ తీసుకుని రాసుకుంటాము. అలాగే అతను కూడా దానియేలు అనే వ్యక్తి కూడా తీసుకుని వారం అంతా కూడా ఆ వాక్యాన్ని ధ్యానించుకునేవాడట. వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించుకునేవాడు. కొంతకాలానికి అతని పరిస్థితి వెంటనే మారిపోలేదు, కానీ అతడు మారిపోయాడు. ఎందుకంటే దేవుని వాక్యమే అతనికి బలం, సమాధానం, నిరీక్షణ, సరైన దారిని చూపించేదే. మన పాదములకు వాక్యమే దీపమై ఉన్నది, మన త్రోవలకు దీపమై ఉన్నది. మనం సమాధానమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా వాక్యం నుండే మనము అనుసరించి నడుచుకోవాలి. అంతేగాని వాక్యం లేకుండా మనం ఏం చేస్తాము? మనకు సమాధానం వస్తుందా? వాక్యంలోనే సమాధానం. ప్రతిదీ కూడా వాక్యంలోనే, ప్రార్థనలోనే సమాధానం ఉంటుంది. మనము రోజు ఎక్కడికైనా సరే ప్రార్థనకు వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటున్నాం. దేవుడిచ్చే వాక్యాన్ని ఒక్కరోజు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఒకరోజు మనం భోజనం చేయకపోతే మనకు ఆకలేస్తే మనం ఎలా అయిపోతాము? నీరసమైపోతాము. అలాగే దేవుని వాక్యము మనం చదవకపోతే కూడా అలాగే ఉంటుంది. మన విశ్వాసాన్ని నిలబెట్టేది ఆత్మీయ ఆహారం ఏంటది? వాక్యము. దేవుడిచ్చే వాక్యము ఒకరోజు కోసము కాదు, వారం అంతా కూడా రోజు కూడా విశ్వాసాన్ని నిలబెట్టేదే ఆత్మీయ ఆహారం. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేయకూడదు. శ్రద్ధగా వినాలి. హృదయము దేవుని వైపు ఉండాలి. శ్రద్ధగా విని హృదయంలో దాన్ని ఏం చేసుకోవాలి? ధ్యానించుకోవాలి. ఆచరణలో పెట్టినప్పుడు మన జీవితం బలపడుతుంది. ఎప్పుడైతే వాక్యాన్ని మనము ఆచరణలో పడతామో అప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? మన జీవితం ఎలా ఉంటుంది? బలపడుతుంది. దేవుని వాక్యమే మన జీవితానికి ఆత్మీయ ఆహారం. అంతేగాని దానిని శ్రద్ధగా విని జీవితంలో అలమర్చుకోవాలి. అంతేగాని మనము వెళుతున్నాము, వస్తున్నాము, మన ప్రవర్తన దేవుని సన్నిధిలో జాగ్రత్తగా లేకపోతే ఎలా ఉంటుంది? మనము ఎప్పుడును కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు భయమును, భక్తిని కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుంటాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని సజీవ రెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. యేసయ్య పునరుద్ధాన దినమును ప్రభా ఆచరించడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు నాయన ప్రభా.
మా హృదయములు మార్చు, మా మనసులు మార్చు ప్రభా. విరిగి నెరిగిన హృదయం దయచే ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినాయన, ధనికులనేమి భేదాలనేమి దీవించినారు ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నెరిగిన హృదయం దయచే ప్రభా. వెలుచిన వారిని వచ్చిస్తున్న ప్రభా, ఇతర దేశాల్లో ఉన్న వారిని ప్రభా, ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చూస్తున్నారో వారి చేతి పనులను దీవించినాయన ప్రభా. నాయన ప్రభా, ఎవరెవరైతే ఏ వాహనములతో నడుపుతున్నారో వారి వాహనములతో వారి గృహాలకు చేర్చినాను ప్రభా. అంగవైకల్యం కలిగిన చెవిటి వారిని మగవారిని దీవించినాను ప్రభా. యవనస్తుల ప్రభా వాక్యం చేత వారిని నడతని శుద్ధి చేసుకుని భాగ్యం దయచే ప్రభా. పిల్లలు లేని వారి పిల్లలు దయచే నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిల్వైన కానీ దయచే ప్రభా. నాయన ప్రభా, నేను ప్రతి ఒక్క బిడ్డను దీవించినాను ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించినాయన ప్రభా. మెడికల్కి వెళుతున్నారు, పీసీస్కి వెళుతున్నారు ప్రభా. వారందరినీ దీవించినాయన ప్రభా. నా కుటుంబంను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ఇంకను ప్రభా ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ దీవించి ఆశీర్వదించినాను ప్రభా. అనేకమైన రోగములతో వ్యాధులతో ఉన్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచునాయన ప్రభా. నా కుటుంబంను కూడా నేను జ్ఞాపకం చేసుకో ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుతున్నాను ప్రభా. ఎక్కడెక్కడైతే నేను ప్రభా పునరుద్ధాన దినం ఆచరింపబడుచున్నదో వారందరికీ దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించము. దృష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవే మా తండ్రి. వినిచిన వారికి సూచించిన వారికి నా కుటుంబం పైన సదాకాలం నీ కృప తోడయ్యుందును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.